రైతు బంధు ఏమైంది సీతక్క అంటే 3 ఎకరాలకు పడలేదని రైతు ఆగ్రహం, బ్యాంకు లోపం కావచ్చని చెప్పి వెనుదిరిగిన మంత్రిగా. సీతక్క ఏం మాట్లాడుతుంది? బ్యాంకు లోపం అట. బ్యాంకుల సర్కారు వాళ్ళు వేసినాక బ్యాంకు వాళ్ళు ఆపుకుంటారు, పైసలు ఎందుకు ఆపుకుంటారవా? ఆ ముచ్చట ఎందుకు చెప్పాలి? ఇక చూడుండ్రి, రైతు బండ్లు వల్లేదని అడుగు. బ్యాంకులో ఏమైనా ప్రాబ్లం ఉందో పోయి చూసుకో అని అంటాను. ఎంతమందికి బ్యాంకు ప్రాబ్లం ఉంటుంది సీతక్క చెప్పాలి. ఇక మరి ఎంతమందికి బ్యాంకు ప్రాబ్లం ఉంటుంది, ఏం కథ, వీళ్ళు ఎంతమందికి వేసిర్రు, ఎంతమందికి పడ్డాయి, ఎంతమందికి రైతు బంధు నిధులు అందించిరో ఆమె చెప్పాలి. ఇక రైతు బంధు వాళ్ళేదని ప్రజలు అది ప్రశ్నిస్తే బ్యాంకు ప్రాబ్లం అని చెప్పేసి వెనుదిరిగింది సీతక్క. అది పరిస్థితి, కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. కనీసం ప్రజలు అడిగేదానికి కూడా సమాధానం లేదు వీళ్ళ దగ్గర, కరెక్ట్ సమాధానం లేదు. మరి పడతాయా లేకపోతే ముందడికి కొనసాగుతాయా? అయ్యో పర్లేదేమో, అందులో కొందరికి మిస్ అయినాయి కదా, అందులో కూడా మీకు మిస్ కావచ్చు. ఇక గాముచ్చలు లేవు, బ్యాంకుల లోపమట. బ్యాంకుల మీద ఎత్తెత్తే అయిపోయాయి. రైతులు కదా ఉట్టిగా నమ్ముతారు, రైతులను ఉట్టిగా మోసం చేయొచ్చు మనం, అంతే కదా. బ్యాంకు ప్రాబ్లం ఉందేమో చూసుకో. రైతు బంధు నిధులు 7,700 కోట్లు ట్రెజరీలో ఉన్న నిధులు దారి మళ్ళినాయి. ఆ 7,700 కోట్లు ఇలా వంచితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు బంధు పడేది. ఒకళ్ళేమో అది గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చినామని ఒకరు మాట్లాడతారు, జీతాలే రావని వాళ్ళు బయటకు వచ్చే వరకు లేదు లేదు అవి వేరేటోళ్ళ చేతులకు పోయినాయని ఒకరు మాట్లాడతారు. మొత్తం 7,700 కోట్ల నిధులు కాంట్రాక్టర్ల జేబుల కొంతమంది మంత్రుల చేతులలో కేంద్రీకృతం ఉన్నాయట. ఇది పరిస్థితి. 7,700 కోట్ల అప్పనంగా మింగి ఇలా రైతు బంధు ఏదంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు.